హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1కి సంబంధించిన బెర్నౌలీస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ y ఇంటూ లాగ్ y అయినా లాగ్ y ఇంటూ y రెండు ఒకటి ఈజ్ ఈక్వల్ టు xy ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఓకే, సో ఎప్పుడైనా మనకి బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. ఇక్కడ y ఉండకూడదు dy బై డిఎక్స్ ఉన్నప్పుడు. సో అంటే వైని ఎలిమినేట్ చేస్తాం, వైతో డివైడ్ చేసేస్తాము. ఫస్ట్ మనం ఎక్స్తో డివైడ్ చేసిన తర్వాత వైతో డివైడ్ చేస్తాం. ఎక్స్ బై ఎక్స్ క్యాన్సిల్, డివై బై డిఎక్స్ ప్లస్ లాగ్ వై ఇంటూ వై డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ క్యాన్సిల్, వై ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న వై ఉంది కదా, ఆ వైతో మనము డివైడ్ చేసేస్తాం మొత్తం ఈక్వేషన్ని. 1 బై వై డివై బై డిఎక్స్ ప్లస్ ఏంటి బై వై బై వై క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా లాగ్ వై ఉంటుంది పక్కన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై బై వై క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లాగ్ వైని జెడ్ అనుకోండి, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి, ఇది రావాలి. లాగ్ వైకి 1 బై వై, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇది వస్తుంది. ఓకేనా? సో కాబట్టి అలా చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డి ఈస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై ఈ పవర్ ఎక్స్. ఓకే, ఫస్ట్ నేనేం చెప్పాను, ఎక్స్తో డివైడ్ చేయండి. డివైడింగ్ విత్ ఎక్స్, dividing with x on both sides. ఓకే, సో బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇంకొక విధంగా ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే నేను చెప్పాను సింపుల్ ట్రిక్. లీనియర్ ఇన్ వై అంటే ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ వై వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ వై అంట. ఎక్స్ వై వేరియబుల్స్ సమానంగా ఉంటే అది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని చెప్పాను. బెర్నౌలీస్ ఈక్వేషన్ ఈక్వల్గా ఉండాలి, ఎక్స్ వై వేరియబుల్స్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, మరి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ 1 టైమ్, ఎక్స్ 2 టైమ్స్, 3 టైమ్స్, ఎక్స్ 3 టైమ్స్ ఉంది. వై చూడండి 1 టైం, లాగ్ వై దట్ ఈజ్ 1 టైం, ఇక్కడ 1 టైం. సార్ ఇక్కడ వై ఎక్స్ ఉంది కదా, అది వేరియబుల్ కాదు కాబట్టి ఎక్స్ వై వేరియబుల్స్ ఉన్నాయి, డెఫినెట్గా ఇది బెర్నౌలీస్ ఈక్వేషనే. ఓకే, ఎస్. ఎక్స్తో డివైడ్ చేశాను కదా, డైరెక్ట్గా చేస్తుంది, ఎక్స్ బై ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ లాగ్ వై డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ వై. ఓకే, సో ఇప్పుడు మనము వై ఉండకూడదు, ఇక్కడ వైతో డివైడ్ చేయాలి. క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్ కాబట్టి సో వైతో డివైడ్ చేస్తాను. డివైడింగ్ విత్ వై ఆర్ ఇంకొక విధంగా చెప్పచ్చు, మల్టిప్లై విత్ వై ఇన్వర్స్ అనొచ్చు. అట్లయినా కూడా ఒకటే కదా, వై ఇన్వర్స్ ఇంటూ వై పవర్ 1 రెండు క్యాన్సిల్, వై పవర్ 0 1. ఓకే, dividing with y on both sides. ఓకే, సో ఇక్కడ చూడండి 1 బై వై అవుతుంది, 1 బై వై డివై బై డిఎక్స్ ప్లస్ ఇక్కడ వై బై వై క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా మిగిలింది 1 బై ఎక్స్ ఇంటూ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్
వై బై వై క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఒక నంబర్ ఇస్తున్నా, లాగ్ వైని జెడ్ అనుకోండి, దానికి యొక్క డిఫరెన్షియేషన్ 1/y అవుతుంది. దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇది రావాలా. ఓకే, పుట్ log y is equal to z. x తో డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఎందుకు ఇక్కడ y ని విత్ రెస్పెక్ట్ x తో చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, చెప్పండి. log y యొక్క డిఫరెన్షియేషన్ 1/y, మళ్ళీ y ని x తో చేయొద్దు, dy by dx. z ని x తో డిఫరెన్షియేటింగ్ చేయండి, dz by dx. ఓకేనా? ఓకే, వస్తున్నా. సో ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూటింగ్ the above value in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, చూడండి. సో 1 implies చెప్పండి, 1/y dy by dx అంటే dz by dx. ఓకే, ప్లస్ 1/x ఇంటూ log y అంటే ఏమనుకున్నాము, z అనుకున్నాం. నోట్ చేద్దాం, ఎందుకంటే లాస్ట్లో మనము రీప్లేస్ చేయాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు e power x. దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ z లాగా ఉంది. dz by dx p of x into z is equal to q of x. dy by dx plus p of x into y is equal to q of x. అంటే అది లీనియర్ ఇన్ y. ఓకే, ఎస్. కాబట్టి ఇక్కడ నంబర్ 2కి జనరల్ సొల్యూషన్ని కనుక్కుంటాం. ఏంటి, ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ if is equal to ఇంటెగ్రల్ q of x into if into dx plus c. ఓకే, అయితే ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కూడా కనుక్కోవాలి మనం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x dx. ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుందాం. ఓకే, ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. కంపేర్ చేస్తున్నాను, కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ ఏంటి ఫార్ములా, dz by dx ప్లస్ p of x into z is equal to q of x, where p of x అంటే z కోఎఫిషియంట్ అంటే 1/x అండ్ q of x అంటే e power x. ఓకే, సో ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/x into dx. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x కి log x అవుతుంది. ఇప్పుడు if ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో if is equal to e power ఇంటెగ్రల్ p of x into dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e power log x. ఈ log క్యాన్సిల్ అయిపోతుంది, అది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. e power log f of x, ఈ log క్యాన్సిల్ అయిపోయి f of x మిగులుతుంది, అంటే x. ఓకే, ఇప్పుడు నంబర్ 2కి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. ఓకే, సో జనరల్ సొల్యూషన్ టు ది ఈక్వేషన్ 2 is therefore general solution to equation 2 is. ఓకే, ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ if ఇంటెగ్రల్ q of x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. సో z ఇంటూ if అంటే x, ఇంటెగ్రల్ q of x అంటే e పవర్ x, if అంటే x dx ప్లస్ c. డైరెక్ట్గా చెప్పాను, సింపుల్ ట్రిక్, యారో మార్క్ మెథడ్ అని చెప్పాను. యారో మార్క్ మెథడ్కి సంబంధించిన ఇంకా మీకు ప్రాబ్లమ్స్ కావాలంటే నా నంబర్కి వాట్సాప్ చేయండి.
మరి చూడండి ఇక్కడ ఆరో మార్క్ మెథడ్ని ఎట్లా చేయాలి, దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించైనా చేయొచ్చు కానీ అది కొద్దిగా లెంతీ అవుద్ది. మరి ఇప్పుడు చూడండి ఎట్లా చేయాలి, ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేయండి, ఈ రెండింటికి సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి, ఈ పవర్ ఎక్స్ ఇంకొకసారి చేయండి ఈ పవర్ ఎక్స్, కానీ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 1కి 0, ఈ రెండిట్లో ఏదైతే 0 అవుతుందో డిఫరెన్షియేషన్ చేస్తే దాన్ని రైట్ సైడ్ తీసుకుని మిగిలిన దాన్ని లెఫ్ట్ సైడ్లో. సో ఈ పవర్ ఎక్స్ లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ఎక్స్. ఎక్స్కి పవర్ 1 ఉంది కాబట్టి ఒక డౌన్ యారో మార్క్ అంతే, ఒకటి స్టాప్ చేయాలి. అది ఎక్స్ స్క్వేర్ ఉందనుకో 2 డౌన్ యారో మార్క్స్ స్టాప్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేటివ్ సింబల్స్, ఫస్ట్ ఇక్కడ ప్లస్ మళ్ళీ మైనస్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేసి ఇక్కడ వెళ్ళి ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి, ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్, ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయండి, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయాలి. చూడండి ఇక్కడ ప్లస్ ఎక్స్ ప్లస్ ప్లస్ అన్ని ప్లస్లే కాబట్టి ఎక్స్ ఈ పవర్ ఎక్స్, జెడ్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మైనస్, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఈ మైనస్ దీనికి సంబంధించింది కాబట్టి 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే ప్లస్ సి. రెండిట్లో నుంచి ఈ పవర్ ఎక్స్ని కామన్ తీస్తున్నా, అప్పుడు ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. చివరిలో రీప్లేస్ చేయాలి, జెడ్ బదులు లాగ్ వై, బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై. log y into x is equal to e power x into x minus 1 plus c. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.